సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలుపెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏం ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వోమ్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడినారు ఒక అసెంబ్లీలో, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాడట, నీ ఊర్లోనే నీకు పుట్టగతులుండవు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నారండి? కళ్ళు మూసుకుని వింటే కనుక నిజంగానే చంద్రబాబు గారు వచ్చారేమో అనిపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యారు. ఏం రాధిక నువ్వు ఏమో ఎట్లెట్లనో ఉన్నావు, శవానింట్లో పెట్టుకుని నన్ను ఇంటికి పిలుస్తావా రాధిక? అమ్మ రాధిక నువ్వు మామూలు కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఒక్కరొస్తే 100 మంది గెస్ట్లతో సమానం. ఎందుకంటారా? ఆయన ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ గారు. ఇండియాలో విదేశాల్లో ఎన్నో స్టేజ్ షోస్ చేశారు. అసలు చాలా అద్భుతంగా రాజకీయ నాయకుల్ని, సినీ సెలబ్రిటీస్ని, అసలు ఆడవాళ్ళని కూడా అద్భుతంగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మిమిక్రీ చేస్తూ ఉంటారు, వాట్ నాట్. అసలు లేట్ చేయకుండా మనం రమేష్ గారితో మాట్లాడదాం. ఎంతైతే అంతమందిని మనం ఈరోజు మన స్టూడియోలోకి ఆహ్వానించేద్దాం. రమేష్ గారు నమస్తే అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూస్తున్నందుకు. సో ఎంతమంది సెలబ్రిటీస్ని నేను ఈరోజు ఒక్క రోజులోనే ఒక్క వీడియోలోనే నేను మాట్లాడతాను అనేది నాకు కూడా ఒక ఛాలెంజ్గానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ విషయంలో మా జర్నలిస్ట్ ఫ్యామిలీ నుంచే మీరు స్టార్ట్ అయ్యి ఇలా మిమిక్రీ వైపు వచ్చారని విన్నాను. సో ఎప్పుడండి జర్నలిస్ట్గా ఎప్పుడు చేశారు? 1996లో వార్తా దినపత్రిక నుంచి జర్నలిస్ట్గా స్టార్ట్ అయింది నా కెరీర్. జర్నలిస్ట్గా కంటే ముందు నుంచి కూడా మిమిక్రీ మీద అభిమానం నాకు. ఎందుకంటే పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్ నేను. రామారావు గారి ఆ సినిమా చూస్తూ ఆయన డైలాగ్స్ చేస్తూ గడిపిన వాడిని. సో అలా మిమిక్రీ అనేది రెండు అనుకోకుండానే వచ్చేసింది. జర్నలిజం మిమిక్రీ రెండు చేసేవాడిని అన్నమాట. ఇప్పుడు మీరు చాలా మంది సెలబ్రిటీస్ని నేను అంతకుముందు కూడా మీ వీడియోస్ చూశాను, అలాగే ఎన్నో స్టేజ్ షోస్ కూడా మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంతో మంది సెలబ్రిటీస్ని మీరు ఇలా అవలీలగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అయితే మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి ఆ ఫస్ట్ పర్సన్ యొక్క వాయిస్ ఏదై ఉంటుంది? ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారేనా ఫస్ట్? ఎన్టీ రామారావు గారు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే కూడా ఇష్టం, ఎందుకంటే ఆయన కూడా మిమిక్రీ ఆర్టిస్టే. బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ రెండు ఇష్టపడి చేస్తూ మిగతా అన్ని నేర్చుకొని చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇమిటేట్ చేసింది కూడా ఎన్టీఆర్ గారి వాయిస్ అండి? ఎన్టీఆర్. ఓకే, అప్పుడు ఏం డైలాగ్ ఒకసారి మాకు చెప్పండి. అప్పుడు ఏ డైలాగ్ మీరు ఇమిటేట్ చేశారు? అప్పుడు వేటగాడు, దానవీర శూరకర్ణ ఆ చిత్రాల్లో డైలాగ్ అన్నమాట. అంటే రామారావు గారు కొండవీటి సింహం ఒకటి, దాంట్లో మిస్టర్ నాగరాజు నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, నీలాంటి రౌడీలు గుండాలను ఏరిపారేయటానికి వచ్చిన కొండవీటి సింహాన్ని నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవురా. ఈ రామారావు గారు అప్పుడు కొండవీటి సింహంలో డైలాగ్ చెప్తారు. తర్వాత పౌరాణికంగా తీసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణ చిత్రం నుంచి, ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించున్నది, అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడి ఇతనిని మూర్తాభిషిక్తుడును గావించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ దెమ్ము, మామ గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ సువర్ణ మండిత సింహాసనమును తెప్పింపుడు, పరిజనులారా పుణ్య భాగీరథి నదీద్వయములనందుకొనుడు, కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారావములు సుస్వరముగా మ్రోగనిండు. అండ్ మీరు బాలు గారు వాయిస్లు, అలాగే ఘంటసాల గారి వాయిసెస్ని కూడా చక్కగా, అంటే వాళ్ళు సింగర్స్, అలాగే వాళ్ళు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళ వాయిసెస్ కూడా మీరు చక్కగా సేమ్ డిట్టు దించేస్తారని చూశాను నేను. అంటే ఒక్కసారి బాలు గారిని మీ గొంతులో వినాలని ఉంది. ఆయన పాట మాత్రమే చేస్తాం బాలు గారు అంటే. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు ఉన్నారండి, ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్టు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారు పాడతారు, నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారు, కృష్ణ గారికి కృష్ణ గారిలా, తర్వాత శోభన్ బాబు గారికి శోభన్ బాబు గారిలా, ఇలా పాడుతున్నటువంటి ఆ క్రమంలో నేను చేసే డైలాగ్స్కి వీటికి బాగా సెట్ అయింది కాబట్టి అది కూడా తీసుకోవడం జరిగింది. ఈవెన్ కమల్ హాసన్ గారి గొంతు ఎలా ఉంటుంది,
ఆ గొంతుకు కూడా బాలు గారు వాయిస్ ఇచ్చారు. అవును. బాలు గారు తెలుగు పాటలే కాదు, హిందీ పాటలు కూడా పాడారు. పాడారు. ఈ బాలు గారు పాడినటువంటి ఒక సన్నివేశం మీకు చెప్తాను. వేటగాడి సినిమాలో ఒక ఫోన్ చేస్తారు రామారావు గారు. ఫోన్ చేయగానే ఆ ఫోన్లో శ్రీదేవి గారు హీరోయిన్, హలో రోజా, చెప్పు రాజా, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చింది? ఓ అందమైన పిల్ల వచ్చింది. ఏం చేసింది? అవి ఫోనుల్లోనూ మైకుల్లోనూ చెప్పుకునేవి కాదు, మరి అవి జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు చేసిన అల్లరి చెప్పనా చెప్పనా, రోజా రాజా. ఇది రామారావు గారు పాడినట్టే అనిపించేది, మనం పాడుతుంటే కూడా అట్లా. అందుకని అది నేర్చుకోవడం జరిగింది. అదే రామారావు గారికి ఇంకా కొన్ని సినిమాల్లో అప్పుడున్న సినిమాల్లో జస్టిస్ చౌదరి అనే సినిమాలో, అందులో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, చట్టానికి న్యాయానికి జరిగిన సంగ్రామంలో, కఠినమైనది ధర్మం, కన్నులేనిది న్యాయం, మనిషి జన్మకిది కర్మం, మనసు లేనిది చట్టం, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు, తప్ప తప్ప నో నెవర్. ఇది రామారావు గారి. బాలు గారు అలాగే పాడారు కదా, అందుకని అది ఇష్టమైంది నాకు. అట్లా ఒక రకంగా అంటే బాలు గారు కూడా మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చా? బికాస్ ఆయన ఎవరితో మీరు అన్నట్టుగా ఎవరి సాంగ్ పాడినా ఎవరి డైలాగ్ చెప్పినా అక్కడ బాలుగారు ఉన్నట్టు అనిపించదు. సేమ్ ఆ పర్సనే పాడుతున్నట్టు, ఆ పర్సనే మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. దాంట్లో ఇంకోటి చెప్తాను మీకు, నాగేశ్వరరావు గారు ఆయన ప్రేమికుడుగా ప్రేమాభిషేకంలో చూడండి, అసలు ప్రేమించారంటావు, మనసిచ్చారని చెప్పావు, కానీ ఆ మనస్సుని ఇప్పుడేం చేశావు, చీ అన్నావు, చీ కొట్టావు, కాదన్నావు, చివరికొచ్చి మళ్ళీ కావాలంటున్నావు. నెవర్, ఇంకా నీతో దూరం చేరని పడవల్లో, తీరం చేరని వెన్నెల్లో, వస్తావని అనువు వస్తావని, వలపుల తనివికి తలపిచ్చి తలపుల తనివికి సొగసిచ్చి, సుగము పోసిన మేనక అభినయ సారిక, సారీ వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నాగేశ్వరరావు గారికి ఆ తరహా ఆ వాయిస్ అన్నమాట. ఓకే, ఇంతమంది వాయిసెస్ మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, కష్టమైన వాయిస్ అంటూ అనిపించిందా ఎవరిదైనా మీకు? ఖచ్చితంగా అండి, కష్టమైన వాయిస్ జోలికి అసలు పోను. అంటే మీరు చేసిన హీరోస్లోనే ఈ వాయిస్లన్నీ కష్టమే. ఈవెన్ చాలా మంది అంటారు పొలిటికల్ వాయిస్లలో కూడా చాలా ఈజీగా చేయొచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఈజీ అంటారు. అలా కాదు, ఆయన ఒక 3 టైప్స్ వాయిస్లు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. పాత కాలం నుంచి కూడా ఆయన వాయిస్లు ఒక 3 కానీ మనం ఆయన ఇమిటేషన్ చేయాలంటే వయసు పెరుగుతున్న కొద్దీ వాయిస్ కూడా తగ్గుతుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడినప్పుడు ఒక అసెంబ్లీలో ఆ విధంగా చూస్తే అదే మారిగా ఏం మాట్లాడతారండి మీరు, రాజకీయాలు మేం చేశాం మీరు కూడా చేశారు, మీరు మాట్లాడితే అది చేస్తానంటారు ఇది చేస్తానంటారు, ఏంటండి ఇది తమాషా చేయదు, మేం కూడా మీ సంగతి చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంత జోష్లో మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోష్ మాట్లాడినట్టే ఉంది. ఇది ప్రజల తీర్పు, ఇది ప్రజా విజయం, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాడట, నీ ఊర్లోనే నీకు పుట్టగతులుండవు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకంటే కొంచెం ఆ వాయిస్కి వాయిస్ చూసారా, అది అరుపులా వచ్చింది, ఇది కొంచెం తగ్గినట్టు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మామూలుగా మాట్లాడినప్పుడు, మామూలుగా ఎక్కడన్నా ప్రజల కోసం పనిచేస్తాం, ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఏం మాట్లాడతారండి? ఇది రాజకీయాన్ని రాజకీయం చేయాలి, ప్రజలకి ఏది అవసరం అదే తీసుకుంటాం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోతాం, ప్రజల కోసం మేమేం చెప్పామో అన్నీ చేస్తాం, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ముందుకు పోతాం. మాట్లాడమ్మా. కళ్ళు మూసుకుని వింటే కనుక నిజంగానే చంద్రబాబు గారు వచ్చారేమో అనిపిస్తుంది, అలా ఉంది అసలు. సార్ మీరు చాలా వరకు కూడా విదేశాల్లో కూడా ఎక్కువ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువ ఈవెంట్స్లో మిమిక్రీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్ని దేశాలకు వెళ్ళి ఉంటారు? అమెరికాకు ఒక
30 టైమ్స్ వెళ్ళొచ్చాను. మ్మ్. ఉగాండా, జాంబియా, మ్మ్. కువైట్కి ఒక 6 టైమ్స్, ఓకే. దుబాయ్, మ్మ్. బహ్రెయిన్, ఆస్ట్రేలియా, ఓకే. ఇవన్నీ దేశాలు తిరిగి వచ్చాను. ఇప్పుడిప్పుడే వాస్తవంగా ఏంటమ్మా అంటే నేను మిమిక్రీ షోస్ చేస్తాను కానీ ఎక్కడ కూడా కొన్ని ఇంటర్వ్యూస్కే పరిమితం అయ్యాను. మ్మ్. అలా మా మిమిక్రీ- కోసం ఈరోజు వచ్చారు. ఇంటర్వ్యూ చేయటం వేరు, లైవ్ చేయటం వేరు షోలో. అవును. మ్మ్. దాంట్లో లైవ్లో ఇంకా మనకి ఒక మైక్ ఉంటుంది, ఆ ఫీల్ వేరు. అవును. అది ఒక లైవ్లీ ఫీల్. అంతే అంతే అంతే. ఇప్పుడు యుగాండా అనగానే నాకేమో మ్మ్. బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు. సో ఫుల్ కామెడీ ఉంటుంది. అవును, బ్రహ్మానందం గారు ఏం మాట్లాడతారా, నేనేదో అంటే మీరేదో అంటారు. మ్మ్. ఇలా చేయటం కాదు రే, నేను మాట్లాడతా కదా, అబ్బా అబ్బో ఏంటది అంటే సినిమా టిగ్గా వచ్చినప్పుడు అవును. నేను ఎవరో నీకు తెలీదా, మ్మ్. ఆ? అయితే ఊరుకో, నేను ఎవరికి తెలియదు చెప్పేస్తాడు డైరెక్ట్గా ఆయన. అంటే ఒక సినిమా టిగ్గా ఆయన మొన్న రంగమార్తాండ సినిమాలో ఒక డైలాగ్ నిజంగా. చెప్పారు. మ్మ్. ఒంటరి మరణం, ఏకాకి జీవితం, నడుమంతా నాటకం, అదే ఈ జీవితం, నువ్వు ఒక చెత్త నటుడివిరా. ప్రకాష్ రాజ్ గారిని అంటారు. ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమాని బాగా. మ్మ్. ఎవరు, బ్రహ్మానందం గారు. అవును. ఆ ఫీల్డ్లో మాట్లాడేస్తారు వారు. మాట్లాడితే వాళ్ళకి కొంచెం అలాగే తెలుస్తుంది ఆ ఫీల్ మనకి. అలాగే అనిపిస్తుంది అనమాట. కొంచెం ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మిమిక్రీ స్టార్ట్ చేసి ఇలా సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైనా అనుకున్నారా, నేను అంటే నా మిమిక్రీ ద్వారా ఈ స్టేజ్ లో ఉంటాను, ఇన్ని దేశాలు తిరగలుగుతాను, ఇంత గుర్తింపు వస్తుంది అనేది మీరు అసలు అనుకున్నారా? ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేశారా? అనుకోలేదు. అది కళను నమ్ముకొని బ్రతుకుతున్నాను కానీ అంటే ఇంత ఫేమ్ అవుతాను, పేరు వస్తుందని అనుకోలేదు. వాస్తవంగా ఏంటమ్మా అంటే మిమిక్రీ, మా నాన్నగారు పోలీస్ పటేల్. మ్మ్. మిమిక్రీకి మా కళకు సంబంధం సంబంధం లేదు. లేదు అసలు. లేనటువంటి వ్యక్తిని నేను ఆ ఎన్టీ రామారావు గారి దయ వల్ల, ఆ మహానుభావుడి ఇదితోని, మా డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి స్ఫూర్తితోని మిమిక్రీ నేర్చుకున్నాను. ఆ మిమిక్రీయే ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన, ఇవాళ మీ దగ్గర కూర్చోబెట్టిన, మీతో మాట్లాడినా, మీ అందరినీ నవ్వించిన అదే మిమిక్రీ. అంతే మ్మ్. అంతే. సూపర్ అండి. రైట్. సో మా కోసం ఇంకా హీరోస్ లో ఇప్పుడున్నటువంటి రీసెంట్ హీరోస్ ఎవరిదైనా నందమూరి Imitate బాలకృష్ణ చేయండి. గారు ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, మ్మ్. ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. అంతేగాని మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒంటి మీద 100 డ్రెస్సులు మారచ్చు, కానీ మారంది ఒకే ఒక్కటి, మన ఇంటి అడ్రస్. చెప్పండి వాడికి. ఇది మ్మ్. బాలకృష్ణ గారు మొన్న వచ్చిన సినిమాలో కొన్ని డైలాగ్ చెప్తారు. పర్వతం ఎక్కాలనుకో పర్వాలేదు, పర్వతాన్ని మోయాలనుకోకు చచ్చిపోతావు. బాలయ్య గారి డైలాగ్స్లలో ఉన్నటువంటి ఒక ఆయన ఆడపడుచుల కోసం కూడా అద్భుతమైన డైలాగ్ చెప్పారు. దాంట్లో నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలుపెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏం ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వోమ్. చివరికి ఆ దేవుడైనా ఈ తల్లి కడుపున పుట్టాల్సిందే. బ్లడీ హ్యూమన్ లైఫ్. బాలకృష్ణ గారి డైలాగ్ని ఇప్పుడు వచ్చిన హీరోలు చెప్తే ఎలా ఉంటుంది అనేది కూడా yes, అది దీనిని గుర్తు విజయ్ దేవరకొండ గారి దేవరకొండ. ఇవన్నీ ఏంటండి అంటే మళ్ళీ నేను చెప్తే నేనెవరు కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చింది నేనే మాట్లాడేవాడిని. ఇప్పటి నుంచి కదా 40 సంవత్సరాల ప్రస్థానం ఇది మిమిక్రీలో. విజయ్ దేవరకొండ గారి మాట ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతావురా, ఇదిగో అరే అమిత్, ఆ పిల్ల నా పిల్ల, ఆ పిల్లనేమన్నా అంటే నేను ఊరుకునేది లేదు, అరే అమిత్. ఇది ఇట్లా మాట్లాడిన ఆయన మ్మ్. ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఇంకొకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఇట్లా మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒంటి మీద 100 డ్రెస్సులు మారచ్చు, కానీ మారంది ఒకటి మన ఇంటి అడ్రస్. వానికి అడ్రస్ చెప్పు, ఏదైనా కార్డు పంపిస్తాడు. ఇట్లా అంటే ఒక Super. పంచులు అనమాట. మామూలుగా తీసుకోవచ్చు అది. Okay. దీన్ని ఇప్పుడు వచ్చిన దీన్ని ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యారు. అరే ఒకటి తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, మ్మ్. ఇంకొకటి తప్పు చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. మ్మ్. ఇట్లా ఎవరి బిడ్డ అని అడగకుండా అందరు కూడా పేర్లు పెట్టుకుంటే బాగుంటుందని చెప్తారు. రాధిక, ఏం రాధిక నువ్వు ఏమో ఎట్లెట్లనో ఉన్నావు, శవాన్ని ఇంట్లో పెట్టుకొని నన్ను ఇంటికి పిలుస్తావా రాధిక? అమ్మ రాధిక నువ్వు మామూలు కాదు, బైనాక్యులర్ పెట్టుకొని చూస్తే చాలా మంది రాధికలు కనపడతారు నాకు రాధిక. ఇట్లా కానీ ఆయన మాట్లాడితేనే ఆ, నవ్వొస్తుంది. నవ్వు డైలాగ్ వస్తుంది. కావచ్చు, మ్మ్. మీనింగ్ అలా ఉంటుంది నిజంగా.
మీరు మిమిక్రీ కాకుండా చక్కగా సింగర్స్‌ని కూడా మంచిగా ఇమిటేట్ చేస్తూ వాళ్ళలాగే పాటలు పాడుతూ ఉంటారు. ఇందాక కూడా ఒక సాంగ్ పాడారు మా కోసం. సో, మా కోసం ఇంకెవరైనా సింగర్‌ని నేను ఇంప్రెస్ చేయండి. సింగర్స్లో ఘంటసాల గారు, హ్మ్. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అసలు ఆయన కూడా మిమిక్రీ ఆర్టిస్టే. హ్మ్. మీకు అసలు విషయం చెప్పలేదు నేను. ఘంటసాల గారు నాగేశ్వరరావు గారికి పాడారు, రామారావు గారికి పాడారు. అవును. తర్వాత ఆయన ఒకటి మాట హ్మ్. ఎలా ఉంటుంది, దాన్నే పాటగా ఎలా పాడతారనేది తీసుకుంటే ఓకే. ఘంటసాల గారి మాట హ్మ్. పుష్ప విలాపం మీకు ఐడియా ఉంది కదా హ్మ్. దాంట్లో. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోనే పూలన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి ఈ కావ్యాన్ని మీ అందరి ముందు ఒక పాటగా పాడుతున్నాను. ఆశీర్వదించమని మీ అందరినీ కోరుతున్నాను. మీ ఘంటసాల. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునతలోనే పూలన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి. ఘంటసాల గారు అంటే ఇది పుష్ప విలాపం సాంగే. అదే ఘంటసాల గారు నాగేశ్వరరావు గారికి అప్పటి నుంచే నాగేశ్వరరావు గారి గొంతు ఇప్పుడేదో సినిమాలో మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో కానీ నాగేశ్వరరావు గారు ఏదన్నా సభలకు వెళ్ళినా కూడా ఎక్కడ చేసినా కూడా అప్పుడు వాయిస్ పాత రోజుల్లో హ్మ్. కావాలని వచ్చావా కాకుండా వచ్చావా దద్దే కాదని అంటున్నావంటే ఇంకేదో దాగుద్ది. అవును, నీకోసం కాదు నా కోసమే నేనున్నాను. అప్పుడు మాట్లాడి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎవరు మాట్లాడేది నేనా నువ్వా ఇలా కూడా వచ్చినటువంటి వేరియేషన్స్లో నాగేశ్వరరావు గారి. అదే నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు ఆ వాయిస్ అప్పుడున్నప్పుడు వాయిస్లోనే హ్మ్. సరి 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 చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది సరి 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 నాగేశ్వరరావు గారు పాడినట్టే అనిపించేది మనకు. అంటే ఘంటసాల గారు కూడా రామారావు గారికి పాడాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ఒక ఒక సాంగ్ పతిదేవుని మురిపించే నవ్వుల వీణ జీవితమే పండించే పువ్వుల నావా తనయుని వీరునిగా పెంచే తల్లిగా గృహమేగా చేసే స్వర్గసీమగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నేను ఇప్పుడు డీజే సౌండ్స్ మీద కూడా చేస్తున్నాను అనమాట. అది సమాజ చైతన్యం కోసం. ఓకే. ఇప్పుడు ఎవరైనా మరణిస్తే అప్పుడు ఒక పాట ఉండేది, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఘంటసాల గారు పాడుతుంటే ఒక మ్యూజిక్ ఒకటే ఉండేది అప్పుడు. ఏదో అనే ఒక శవాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు డీజే వేస్తేనే శవం ముందు వాళ్ళు కదులుతారనమాట. ఇది డీజే చేస్తూ పాడితే ఈ జీవన తరంగాలలో యా! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటే శవం లేచి మూలుగుతుంది. కొంచెం ఆపండి రాని ఓకే. ఇష్టం గాక వీళ్ళు ఎవరు వింటారు, వినరు కదా. ఇట్లా పాడుతూ పాడుతూ పోతుంటే వెళ్ళిపోతుంటారు. శవం లేచి ఇంటికి వెళ్ళిపోద్ది, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అండ్ మీరు ఫీమేల్ వాయిసెస్ కూడా బాగా ఇమిటేట్ చేస్తారని విన్నాను. వాళ్ళలాగా చక్కగా పాడతారు అని. సో మా కోసం ఒక్కసారి చంద్రబోస్ అన్న సింగర్ ఉంటారు కదా, రచయిత, పాటల అవును. రచయిత, రచిత. అమెరికాలో అన్నారు లక్ష్మీపార్వతి గారితో, బాగా చేస్తాడమ్మా మిమిక్రీ రమేష్ అంటే, అవునమ్మా బాగా చేస్తాడు, అమెరికాలో నా వాయిస్తోనే బ్రతుకుతున్నాడు ఏ రమేష్. ఆమె ఎద్దేవా చేసేసింది. లక్ష్మీ పార్వతి గారు వచ్చేసారు. ఓకే. ఇప్పుడు ఒకసారి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలనుంది. इंदिरा जी ने महात्मा गांधी जी ने जो बलिदान दिया था हम तुम्हारे साथ हैं, जो कांग्रेस लाओ देश बचाओ जय हिंद. జై హింద్. భానుమతి గారు
శ్రీ ఒసే మనవరాలా, ఏమిటే ఇంకా అక్కడే ఉన్నావు? అమ్మో, అంత తెల్లవారుజామునే లేచి ముగ్గేస్తున్నావు. వచ్చాడా నా మనవడు? అమ్మో, ఓ సోసి బుల్లి మనవరాలా, శ్రీ సూర్యనారాయణ మేలుకో, ఈ అమ్మమ్మ బులపాటమేమిటో చూసిపో. మనవరాలా, బాగున్నావా? రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది, మీరు మా కోసం ఈరోజు టైం తీసుకొని వచ్చారు. చాలా బాగా మీ ఇమిటేట్ చేసి అందరినీ కూడా దించేశారు. నిజంగా బయట కూడా అడుగుతున్నారు స్టూడియోలో, చంద్రబాబు గారు వచ్చారా, కేసీఆర్ గారు వచ్చారా అన్నట్టుగా. అంటే నిజంగా ఆ వాయిస్ బయట కూడా వినిపిస్తుంది కాబట్టి మేము అందరం కూడా ఫీల్ అవుతున్నాం. నిజంగా అందరూ సెలబ్రిటీస్ వచ్చేసినట్టుగానే ఉంది. మీరు ఒక్కరు వస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఓపిక్గా అడిగిన వాటి అన్నిటికీ కూడా మీరు ఓపిక్గా ఇమిటేట్ చేసి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్.